కీర్తనలు 7. నేను కీర్తనలు 7. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించు వాడెవడో లేకపోగా వారు సింహము వలె ముక్కులుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము. నా ప్రాణము నేలకు అణగద్రొక్కనిమ్ము. నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించితిని గదా. యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్ము. నా విరోధులు ఆగ్రహణమును ననగుచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయావిధిని నీవు నియమించి ఉన్నావు గదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. యెహోవా, జనములకు తీర్పు తీర్చువాడవు. యెహోవా, నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నా విషయములో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల చెడుతనము మాన్పుము. నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడము మోయువాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేతును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట త్రవ్వి దానిలో లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదికే వచ్చును. వాడు యోచించిన బలత్కారము వాని నడినెత్తి మీదనే పడును. యెహోవా న్యాయమును విధించువాడని నేను ఆయనను కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. ఆమేన్. దేవుని మనకి మహిమ కలుగుగాక. ఈ రాత్రి కాల సమయంలో మరి కుటుంబంలో చేరిన మనందరం కూడా దేవుని ధ్యానించడానికి, కీర్తించడానికి, ఆయన యొక్క నామాన్ని మహిమపరచడానికి దేవుని మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి ఆ దేవదేవుని నేను ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. హల్లెలూయా. మంచిది. లేఖన భాగం చదువు ప్రకారంగా 6వ అధ్యాయంలో దావీదు కీర్తన ఉంది. 7వ అధ్యాయం వరకు వచ్చేసరికి వీణనాద సహిత గీతం. అంటే ఈ వీణను వాయించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారని దావీదు. తన దగ్గర ఏది ఉండేది? ఎక్కువగా సితారా సానిక ఉండేది. దానిని ఆయన మన బాల్య దినాలలో నుంచి కూడా దాన్ని చక్కగా నేర్చుకుంటూ వాయిస్తూ ఆ పశువుల కాపురిగా ఉన్న ఆ దావీదు 12 సంవత్సరాల వయసు నుంచి సుమారుగా 16 సంవత్సరాల వయసులో వరకు కూడా ఆయన మంచి గొర్రెలు గాయటం మనం చూడవచ్చు. అది ఒక అందమైన కుటుంబం. ఆ యేసేపు మొద్దు నుండి చిగురు పుట్టుని ఎలాగైతే ప్రవచించారో అలాగే ఈయన కుటుంబంలో కూడా 8 మంది ఉంటే దేవుడు ఒక వ్యక్తిని చూపించాడు. అలాంటి వ్యక్తిని మాత్రమే అభిషేకించు. తైలం తీసుకెళ్ళి కొమ్ములో తైలం నింపుకొని నేను చెప్పిన వ్యక్తికే అభిషేకించు, అతనే ఇశ్రాయేలు ప్రజలకు కాబోయే రాజు అని చెప్పిన తర్వాత ఇంట్లో అందరిని పిలిచాడు. ఇతను కాదు అందరూ రిజెక్ట్ అయిపోయారు. కానీ చివరికి ఇంకెవరన్నా మిగిలారా అన్నప్పుడు అయ్యా ఒకడు ఉన్నారయ్యా. ఎక్కడున్నాడంటే అడవిలో గొర్రె